మచ్ సురేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు. మీకు ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఎస్, మూవింగ్ అహెడ్ టు సుశీల గారు, నమస్కారం. మాకు ఇందాక అల్లు రామలింగయ్య గారిని గుర్తు చేసుకున్నాము. మా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడానికి ముఖ్యులలో ఒకరు మన అక్కినేని నాగేశ్వరరావు గారు. మరి అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలలో నుంచి మీరు చిన్నప్పుడు వారితో పాటు షూటింగ్కి వెళ్ళినటువంటి ఏదైనా ఒక అనుభవాన్ని షేర్ చేసుకుంటారా? దసరా బుల్లోడు. ఓకే, సూపర్ అండి. అండ్ అలాగే నాన్నగారి దగ్గర నుంచి మేమందరం చాలా విషయాల్ని నేర్చుకున్నాం. క్రమశిక్షణ కానీ, అలాగే మనకి ఎంత చదువు ఉన్నా సరే అక్కడితో ఆగిపోనక్కర్లేదు, మనం ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు అని. అలా మీరు నేర్చుకున్నటువంటి విషయాల్లో ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఎవరు ఇంటికి వచ్చినా ఆత్మీయంగా పలకరించి అతిథి భోజనం పెట్టి పంపిస్తారు, అది నేర్చుకున్నాం మేము. ఎవరు వచ్చినా గేట్ వరకు వెళ్ళి పంపించేవారు కాదు తిరిగి. అది ఆయన ప్రత్యేకత, మనస్తత్వం. థ్యాంక్ యూ సో మచ్ సుశీల గారు. మళ్ళీ నేను అమల గారికి మైక్ ఇస్తే మళ్ళీ నేను అందంగా ఉంటానని చెప్తారు కాబట్టి నేను ఒకసారి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఈ మధ్య మీరు కేవలం డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఫిల్మ్స్ మాత్రమే కాకుండా యాంకరింగ్ కూడా చేస్తూ ఉన్నారు. మా పొట్ట కొట్టేటువంటి ప్లాను. అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్కి తగ్గట్టుగా మీరు ఆ మార్పుని కూడా తీసుకొని వచ్చారు. సో ఇట్స్ సో హ్యాపీ టు హ్యావ్ యూ హియర్ సార్. మరి ఈరోజు ఒక జ్యూరీ సభ్యుడిగా మీ అనుభవాలు ఏదైనా, మీరు చూసినటువంటి ఫిల్మ్స్ గురించి కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్ తీస్తున్నటువంటి సినిమాల గురించి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు మనం అవార్డ్స్తో పాటు కొన్ని పెర్ఫార్మెన్స్ని కూడా చూసాం. ఇప్పుడు త్వరలో రాబోతున్న ఒక పాన్ ఇండియా మూవీ నాగబంధం నుంచి ఒక మంచి ఒక్క నిమిషం ప్రదీప్ చూడబోతున్నాం. ఎస్ ప్రదీప్, 1 సెకండ్. జ్యూరీ, నేను దీనికి స్పెషల్ జ్యూరీలో ఉన్నాను, దీంట్లో లేను. ఈ మధ్య వచ్చే సినిమాలు ఈసారి అవార్డులు చూస్తుంటే బ్రహ్మాండమైన అవార్డులు వచ్చినాయి. చిన్న సినిమాలన్నీ అద్భుతంగా వచ్చినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ది జ్యూరీ, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు.